అరే ఆగిందా ఇక్కడ? అవునా వద్దోనా నువ్వు అంతా ఏం కాదులే, ఏం కాదులే, తాకుతుంది అదంతా. అడిగానా ఎక్కు. కోడుమూరు కోడుమూరు ఎక్కు. ఏం పేరన్నా? రాజశేఖర్. రాజశేఖర్. రాజశేఖర్ అని పాశేఖర్ అంటే ఏందబ్బా? ఫోన్ వచ్చు. కార్లో వస్తున్నా. సీట్ వెళ్ళే పెట్టేసి ఫోన్ చేసి జోలో పెట్టుకోనా, కింద పడితే మళ్ళా ఇది అవుతుంది. వెరీ గుడ్. నేను పాశేఖర్ అంటే ఇన్నపై కొత్త పేరులా ఉంది అని నేను అనుకున్నా. ఏం చేస్తుంటారా? సెక్యూరిటీ. ఓకే ఓకే. ఇంకేమన్నా లైఫ్ బాగుంది, ఎంజాయ్? బాగుంది. మ్యారేజ్? మ్యారేజ్. పిల్లలు ఎంతమంది అన్నా? ఒక బాబు ఒక పాప. వెరీ గుడ్. ఇక మొదలెడదామా? యాక్చువల్గా నాకు ఒక సంకల్పం ఉందన్న. ఎట్లా అంటే ప్రకృతి విధంగానే పెట్టాల, గలీజ్ చేయకూడదు. ఏమంటావనా? కానీ ఒక్కరితో అందరూ మారుతారనేది అనుకోవడం పొరపాటు, కానీ ప్రతి ఒక్కరు చేయడం సద్బాటు కరెక్టా కాదు? అట్లా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం బాగుండాలి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ కా ఇరాదా అని పేరు వింటావు కదా? దాంట్లో లిరిక్స్ లో మా టీమే హైదరాబాద్ ఢిల్లీ నుంచి ఆ లిరిక్ రాసింది. మళ్ళీ గుర్తుందా పాట మీకు? స్వచ్ఛ భారత్ కా ఇరాదా, మోడీది. అది మోడీ ఒక్కరే కాకుండా స్టేట్ కి ఒక్కరికి పెట్టుకుంటారు దాన్ని. అట్లా అనమాట. దాంట్లో చాలా ఇది ఉంది, అర్థం ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే ఏమైతుంది? అర్థమైతుంది. ఇట్లా ప్రకృతిని ఎంత నీట్ గా పెడితే అంత నీట్ గా ఉంటది. ఇప్పుడు మామూలుగా నువ్వు అట్లా నడుచుకుంటూ పోతున్నావు అనుకున్నా, నీకు టాయిలెట్ వచ్చింది, ఏం చేస్తాను? అంటే చేయకూడదు. శ్వాస మీద ధ్యాస పెట్టాల. ఏం చేయాలా? ఆపుకోవాలి. అదేనా? ఇప్పుడు ఇట్లా ఏడన్నాడ పోసేసి ఆడు ఎవరన్నా తొక్కా అట్లే ఇంట్లో ఏం ఊరికి నీ వల్ల నలుగురు ఇదవుతారు. కరెక్టా కాదా? శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఏమవుతుందన్న? అది శ్వాస మెడిటేషన్ చేస్తారు కొంతమంది. కరెక్ట్. బాగా షార్ప్ ఉన్నావు నువ్వు. అది కొంత నీళ్ళల్లో కూడా మెడిటేషన్ చేసి అట్లే ఉంటారు. నీళ్ళల్లోనా? నీళ్ళల్లో కూడా ఉంటారంట, శ్వాస తీసుకోకుండా. ఓకే. లోపల కూర్చొని అట్లా ఎక్కువసేపు ఉండడం వల్ల బ్రీత్ కి బాగా. ఓకే కరెక్ట్ చేస్తారు. ఇడ్లీ సాంబార్ తిన్నానా బాగా. పోతే గుడుగుడు అంటుంది. అమ్మా ఏమైందిరా? టైట్ అవుతుందనా? ఏం పోకూడదు. అదే కదా నేను చెప్పింది, సంకల్పం తీసుకెళ్ళేది. రోడ్ల మీద ఆడన్నా పోయకూడదు. మళ్ళా ఇంటికి వెళ్తారా? మళ్ళీ అర్థమైతలేదు. లేదంటే అక్కడ చౌరస్తాలో కూడా అది
ఇప్పుడు అంత దూరం ఆడపోతాము అని చెప్పేసి అదొకటి. ఇక్కడ అంటే ఇక్కడ లేవు. నీకేమన్నా తెలుసా ఆపుకోనికి ఏమన్నా చేసాడు? ఎప్పుడు చేయలేదు. మీరు ఆపుకోలేదా? ఓకే ఓకే. ఎప్పుడన్నా బస్సులో వస్తప్పుడు అర్జెంట్ అయితే కొద్దిగా అట్లే ఆపుతాం కానీ మరి మీకు వచ్చిందా అట్లా? ఇక్కడ దగ్గరకు వచ్చినప్పుడు వస్తుంది. మళ్ళీ పూర్తిగా అంటే ఆపాల్సిందే తప్పదు. అంటే రోడ్ల పక్కనే కూర్చున్నారా? పొలాల్లోకి వెళ్ళిపోతాం. అట్లా పోకూడదు, పొలాల పని. నేను బయట అయితే పోనా, ఇక్కడైనా చేసుకుంటాను కానీ బయట పోను. రెడీగా పెడతాను అన్నమాట. నేను ఏదన్నా అర్జెంట్ వచ్చినప్పుడు ఇది ఒకసారి పట్టుకోండి, జస్ట్ పట్టుకోండి. పోయి రాకుండా ఏం కాదు. ఎంతసేపు కాదుకుంది. కొద్దిగా అవతలు జరగట, అవతలు పెట్టు అంతే సార్. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? అది పట్టుకోను కొద్దిగా. అన్న పోయిరాకుండానా లేదు దిగిరా, లేదు దిగిరా. అమ్మాయి ఏం టార్చర్. అంత కారాల గలీజ్ అవుతుంది నా గట్ట పొలాల్లో ఇదల్లా చెట్లు గలీజ్ అవుతుంది. కొంచెం పట్టుకో. డోర్ ఓపెన్ చేయనా? లేదు పోదాము. నాకు పని ఉంది. కొద్దిగానే వస్తుంది. ఓపెన్ చేయాలన్నా డోర్ ఓపెన్ చేసి గలీజనా అంత ఏం కాదు. డోర్ ఓపెన్ చేయాలన్నా నన్ను దిగేస్తా. ఏంట్రా ఇది? పారేసి అంత గలీజ్ అయిపోయి అంత కారాల గలీజ్ అవుతుంది. ఇంత అవతలు తిరుగు. డోర్ ఓపెన్ చేయనా? ఒక్క నిమిషం డోర్ ఓపెన్ చేయ. అయిపోతుందిలే. పనుంది నాకు కూడా, అర్జెంట్ పనుంది. నేను తొందరగా పోతాం అనుకుంటున్నా. పోదాము. అక్కడ పొలాల్లోకి పోనా? పొలాల్లోకి వాటర్ అక్కడ చెట్లు లేక వాటర్ నీళ్ళు ఉన్నాయా? ఉంది. వాటర్ కూడా ఉంది. అక్కడ ఉంది. ఇది వాటర్ ఉంది. ఎన్నికల అది అక్కడ చెట్లు లేక అది కాదు. చూడవద్దు ఇకేం వద్దా నాకు మంచి ఇది కవర్లు పట్టు. వద్దనా కవర్ పట్టు. గలీజ్ ఏమో మంచి వాసన వస్తుంది కిత్తినావా? లేకపోతే నువ్వు అంత గలీజ్ చేసుకుంటా. అవును కదా. ఓపెన్ చేయనా? నేను ఇది పట్టు.
దాంట్లో వేసేసి పట్టుకిన పడుతుంది మళ్ళా నీకే తాకుతుంది. ఊకగానే ఎక్కుతాయి కదా నాయి, ఊకగానే ఎక్కుతాయి కదా నాయి. నాకు ఇంకా డోర్ ఓపెన్ చేయనా, లాక్ ఓపెన్ చేయనా? కాదు భద్రం పోదాము. వద్దు వద్దులేనా, నేను వేరే దానికి వెళ్ళిపోతా. వద్దు వద్దులేనా, నేను వేరే దానికి వెళ్ళిపోతా. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. డోర్లో కలిగి చేసుకుంటావు ఏందన్నా అసలు? మీరే నాకు ఓనరు, మీరే నాకు ఓనరు. నీకెందుకయ్యా అవన్నీ? మీ ఓనరు వేరే ఓనరు. అరే అబ్బో ఏమన్నా అసలు? సారీ సారీ అన్న. తుడుసు ఏమన్నా వద్దనా? పానా నేను డోర్ ఓపెన్ చేయనా? నేను ఏం కాదులే. వద్దు వద్దు, డోర్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి. అర్జెంట్ అన్నా, అర్జెంట్ అన్నా. చెట్లు పోతాయి. చెట్లు పోకూడదు. నేను సంకల్పం ఎందుకు తీసుకున్నాను మళ్ళీ? బయట పోకూడదనే కదా. ఏదైనా ఇక్కడే చేసుకుంటా, ఏదైనా ఇక్కడే చేసుకుంటా. ఇంత కాస్ట్లీ కారు గలీజ్ కాదా? కారు గలీజైనా పర్లేదు, ప్రకృతి బాగుండాలి. కారు గలీజైనా పర్లేదు, ప్రకృతి బాగుండాలి. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. కరెక్ట్ కాదా? అరే ఆగిందా ఇక్కడ? అవునా? వద్దునా నువ్వు అంతా ఏం వద్దు. ఏం కాదులే. వద్దు ఏం కాదులే, తాకుతుంది అదంతా. డోర్ ఓపెన్ చేయనా? రాదు అది. ఉండు, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఉండు. ఓపెన్ చేయనా? నేను లేవు, నేను దిగిపోతా. పోదులే, ఇద్దరం పోదాము. వద్దు వద్దు లేనా, వద్దు. కొద్దిగా దుడుసు ముఖం మీద తండ్రి. కాదు ప్లీజ్ అన్నా. ఏం కాదులే. ఏమన్నా గలీజ్ అంటే తాకింది ఇట్లా తుడుచుకునేటప్పుడు. దిగిపోతా నేను. ఏం కాదులే, తుడుచుకున్నా. పడే అవతల కూడా అవతల తెడ్చింది కదా. గలీజ్ అయిపోతుంది అన్న. ఏందని అసలు? అర్జెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలా? ఏసీ కారా ఇది ఏమన్నా? ఏంది అసలు? మీ ఓనర్ చూస్తే ఏమనుకుంటాడు? ఏం కదా ఆయన కూడా ఎట్లా కూర్చుంటాడు వెనుకలా? కదన్నా. వాళ్ళు ఇద్దరం సంకల్పం తీసుకొని కూర్చున్నాం అన్నమాట. సంకల్పం ఎప్పుడు తీసుకోవాలా? టైం ఉంటది, సిచ్యువేషన్. మరి అంటే దానికి ఒక టైం ఉంటది అన్న. మరి గలీజ్ చేసుకుంటే ఏంది? పోతే పోనీ లక్షల్లో పెట్టి కారు పెట్టి. అవును, కానీ సంకల్పం ముఖ్యం కదా. అది కవర్ ఇది పట్టు అవతలేసేది. పోనా నాకు మళ్ళా మళ్ళా ఏం కాదులే. అంతే నువ్వు ఊక ఎలాగ ఎక్కితే కదా. ఏమన్నా ఏం కాదు. ఏడాడు తాకింది నాకి. వద్దనా వద్దనా నాకు ఓపెన్ చేయనా? నాకు వస్తుంది ఇంకా, నాకు వస్తుంది ఇంకా. ఓపెన్ చేయనా? నన్ను దిగిపోతా. ప్లీజ్ అర్థం చేసుకో. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చోాలా వద్దా? ప్రకృతి పిలుస్తుంది, అప్పుడు మనం ఏం చేయాలా? వాటర్ తాగి ఇంట్లో పండాలి కదా. పొలాల్లోకి వెళ్తారా? పొలం వెళ్ళకూడదు, వాళ్ళు ఎవరైనా తొక్కితే. అంటే అది వాళ్ళ ఏం కాదు, ఏమైతుంది? తొక్కి అంత గలీజ్ అవుతుంది కదా. రోడ్ల మీద పడేస్తే వాళ్ళకి. ఎందుకు పాడేసినావు నువ్వు? బానాను ఎందుకు పడేసినావు? నాది మళ్ళా ఏమో సార్. మళ్ళా నువ్వు కవర్లో వేసినా మళ్ళీ ఏం చేస్తా? పెట్టుకోవాలి. అది ముందా నీ స్మెల్ అయితే ఏమొస్తుంది? బాగానే ఉంటది కదా. నాకు పని ఉంది, అర్జెంట్ పని ఉంది, పోవాలా? ఇది పాడేసి వద్దనా? అవునా వద్దనా? అవునా నువ్వు నాకు ఓపెన్ చేయనా? ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి. ఓపెన్ ఉంది కదా కిడికి, బాగా స్మెల్ బయటకు పోనీకా. నేను వెళ్ళిపోతాను. మూస్తానా? వద్దనా? ఏం కాదులే, స్మెల్ బయటకు పోతుంది మళ్ళా. ఉండని పోనా నువ్వు మళ్ళీ పాపం ఫీల్ అయినట్టున్నారు. పాడేసి వద్దనా? వద్దనా? వద్దు. ఏం కాదులే. నువ్వు ఏవా బయట కూర్చోవాలా? ఏంది మంచిది? నువ్వు
అరే కానీ ఆగు ఆగు ఆగు, ఇది ఆ బాత్రూమ్ కాదు, నేను ఏ బాత్రూమ్ కూర్చుంటలేను, నీతో చేసినంత తమాషా. ఓకే, మరి ఏందన్నా అది? కవర్లో పిండి పసుపు, అట్లనా? పిండి పసుపులేనా ఇది? ఏం కాదు. నేను ఎందుకు ముఖానికి కూసుకుంటా చెప్పు, నేను ఎందుకు ముఖానికి కూసుకుంటా చెప్పు. ఏమో మైండ్ టెన్షన్ ఏం పడాకు, ఇటు చూడు అవుతుంది. గుర్తు తెలియని బండ్లలో ఎక్కకూడదు, ఎక్కితే ఇట్లా జరిగే అవకాశం ఉన్నాయని చెప్పేసి నేను మెసేజ్ ఇస్తుంటాను అన్నమాట. ఇది పిండి జస్ట్ పసుపు కవర్లు ఆడబెట్టి ఆ నుంచి ఇట్లా అంటున్నాను అంతే తప్ప ఆ బాత్రూమ్ కూర్చొని లేను. స్మెల్ అయితే లేదులే, స్మెల్ అయితే లేదులే, స్మెల్ వేరే వస్తుంది. ఎవడు ఇంత గలీజ్ ఉంటాడు చెప్పు, ముఖానికి కూసుకొని. ఏమో మైండ్ సరిగా సరిగ్గా లేదనుకున్నావా? అనుకున్నా. ఫస్ట్ ఏమో ఎక్కించుకున్నారు, మళ్ళీ కొంచెం మైండ్ సరిగ్గా లేదు. సరే నువ్వు కూడా చెప్పనా, ఇలా గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు. ఇలా గుర్తు తెలియని బండ్లు ఎక్కండి, ఎక్కకండి. టాక్సీ బస్సులో, టాక్సీ బస్సులో మాత్రమే వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్లా అన్నోన్ వెహికల్స్ ఎక్కితే ఇట్లాంటివి జరిగే అవకాశం ఉన్నాయని చెప్పేసి, నాకు ఇష్టం లేకపోయినా ఎవరు చెప్పు ఇంత ఇది చేస్తారు గలీజ్గా. ఓకే, ఓ సారీ మర్చిపోయినాను, ఇది ఒక చిన్న గిఫ్ట్ అన్న వీళ్ళ తరపు నుంచి నాకు పంపిస్తుంటారు అన్నమాట. వీళ్ళ తరపు నుంచి ఒక చిన్న వద్దులేనా? లేదు, ఎక్కిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తుంటారు అనమాట. నేను చాలా మంది ఒకసారి మర్చిపోతుంటారు ఇవ్వడం. ఓకేనా, బాయ్ చెప్పేసి. బాయ్.